ఆన్ చేయరా? ఎంతమంది ఉన్నారు? ఆన్ చేయరా? కనబడే నారాజా శ్రీనారాయణ సార్ చెప్పండి సార్. అన్నారపాలెం సబ్ రిజిస్ట్రార్ పరిధిలోని మా దస్తావేజ లేఖలు విన్నవించగా రాష్ట్ర ప్రభుత్వం దస్తావేజు లేఖలని వ్యవస్థను రద్దుపరిచి జీవో నెంబర్ 396ని అమలులోకి తెచ్చి మేము చేసే సేవలన్నీ ప్రైవేట్ వాళ్ళకి ఇచ్చి ప్రైవేటీకరణ చేస్తూ ఉంది. కాబట్టి మాకందరికీ ఇక్కడ పనిచేసే సబ్ రిజిస్ట్రార్ ఆఫీసులో పనిచేసే దస్తావేజులకు అందరికీ కూడా ఉపాధి కోల్పోతున్నాం. మా కుటుంబాలు వీధులు పడతాయి. కాబట్టి మీరు ప్రభుత్వానికి మా యొక్క విన్నపాన్ని విన్నవించి యథావిధిగా సబ్ రిజిస్ట్రార్ కార్యాలయంలో పనిచేసే దస్తావేజు లేఖలు వాళ్ళ జీవన విధానాన్ని అదే కొనసాగించాలి. ఎవరు ప్రైవేటీకరణ చేయకూడదనేసి మేము డిమాండ్ చేస్తున్నాం. ఇప్పుడు 3 రోజులుగా నిరసన అంటే మేము ప్రభుత్వానికి మా వల్ల ప్రభుత్వానికి ఆదాయం తప్పిస్తే ప్రభుత్వం ఎలాంటి నష్టం లేదు. మాకు ప్రభుత్వం జీతాలు ఇవ్వడం లేదు, లేదా రెన్యూమరేషన్ ఇవ్వలేదు, మేమేమో అడగలేదు. వరకు బ్రిటిష్ కాలం నుంచి ఈ వ్యవస్థ నడుస్తుంది. ఈ సబ్ రిజిస్ట్రార్ ఆఫీస్ దగ్గర దస్తావేజు లేఖల వ్యవస్థ బ్రిటిష్ కాలం నుంచి నడుస్తుంది. ఇప్పుడు ప్రభుత్వాలు వచ్చి కొత్తగా వచ్చి ఇవాళ చేసి మా యొక్క జీవనోపాధిని కొల్లగొడుతున్నారు. కాబట్టి ప్రభుత్వం వెంటనే ఆ 396 జీవోని రద్దు చేసుకుని ఈ డాక్యుమెంట్ రైటర్ల వ్యవస్థను యథావిధంగా కొనసాగించాలని మేము ప్రభుత్వాన్ని విజ్ఞప్తి చేస్తున్నాం. మీరు ఇచ్చిన విజ్ఞప్తిని నేను స్వీకరించినాను. మీ బాధను పూర్తిగా నేను అర్థం చేస్తున్నాను. మీ బాధను నేను కలెక్టర్ దృష్టికి తీసుకుపోతున్నాను. అదేవిధంగా ఇది ఈరోజు వ్యవస్థ పుట్టింది కాదు. ఇది ముందు బ్రిటిష్ కాలం నుండి నాకు తెలిసి నేను 40 ఏళ్ళుగా అప్పటి నుంచి ఈ వ్యవస్థ అట్లే వస్తూనే ఉన్నాయి. దీనివల్ల ఎవరికి నష్టం కానీ గవర్నమెంట్ లాభమే సమకూరుస్తూ ఉన్నాయి, కానీ అలాంటి నష్టం మాత్రం జరగలేదు. ఈ రిప్రజెంటేషన్ని నేను కలెక్టర్ దృష్టికి తీసుకుంది. మీకు అందరికీ న్యాయం చేసేలాగా నేను కృషి చేస్తానని మీ ముందు నేను హామీ ఇస్తున్నాను. దస్తావేజు లేఖల ఐక్యత, డాక్యుమెంట్ రైటర్ల ఐక్యత, డాక్యుమెంట్ రైటర్ల ఐక్యత, డాక్యుమెంట్ రైటర్ల ఐక్యత. ప్రభుత్వం జీవో నెంబర్ 396 వెంటనే, ప్రభుత్వం జీవో నెంబర్ 396 వెంటనే, ప్రభుత్వం 396 జీవోని వెంటనే, ప్రభుత్వం 396 జీవోని వెంటనే, ప్రభుత్వం 396 జీవోని వెంటనే, ప్రభుత్వం 396 జీవో సెక్షన్ వెంటనే, ప్రభుత్వం జీవో నెంబర్ 396 వెంటనే, జీవో నెంబర్ 396 జీవోని వెంటనే, ప్రభుత్వం జీవో నెంబర్ 396 వెంటనే. రాష్ట్ర దస్తావేజు లేఖరుల సంఘం సూచన మేరకు గత 3 రోజులుగా 6, 7, 8 3వ రోజు 3 రోజులుగా బంగారుపాలెం సబ్ రిజిస్ట్రార్ పరిధిలోని మా దస్తావేజు లేఖరులు అందరూ కూడా ఐక్యమత్యంతో ఉండి మేము నిరసన తెలుపుతున్నాం. గత ప్రభుత్వం పాత స్వాతంత్రం రాకముందు నుంచి కూడా ఈ దస్తావేజు లేఖల సంఘం కంటిన్యూగా ప్రాసెస్ జరుగుతూనే ఉన్నది. ఇంతవరకు దస్తావేజు లేఖల జోలికి వచ్చింది ఏ ప్రభుత్వం కూడా లేదు. కానీ ప్రైవేటీకరణ అనే ఉద్దేశంతో దస్తావేజుల యొక్క కడుపు కొట్టేదానికి ఈ ప్రభుత్వం కొత్త జీవోలు తెచ్చింది. కాబట్టి ఈ దస్తావేజుల యొక్క జీవనాన్ని గుర్తుపెట్టుకొని ప్రభుత్వం వెంటనే ఈ జీవోను రద్దు చేయవలసిందిగా మేము రాష్ట్ర వ్యాప్తంగా అందరూ కూడా డిమాండ్ చేస్తున్నాం. మేము బంగారుపాలెం సబ్ రిజిస్ట్రార్ ఆఫీస్లో పనిచేసే దస్తావేజుల లేఖల అందరూ కూడా కలిసి మేము ముక్తకంఠంతో ఈ జీవోను రద్దు చేయవలసిన మేము ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం. ఎందుకంటే ప్రభుత్వం ఆలోచించాలి. ఈ వ్యవస్థ మంచి సాంస్కృతికమైన పురాతన కాలం నాటి వ్యవస్థ ఇది. ఈ వ్యవస్థను బ్రిటిష్ కాలం నుంచి అమల్లో ఉంది. కానీ ఇప్పుడు కొత్తగా ఈ కొత్త కంపెనీలు వచ్చిన తర్వాత వారికి అప్పగిస్తే ప్రజల యొక్క ఆస్తులకు రచన లేకుండా పోతుంది. ప్రైవేటు వారి చేతికి ఈ రైతుల యొక్క డేటా మొత్తం ప్రైవేట్
ప్రైవేట్ వ్యవస్థ పోతే అది ఆస్తుల యొక్క సంరక్షణ ఉండదు, ఇబ్బంది పడే పరిస్థితి కూడా ఉంటుంది, ప్రభుత్వం కూడా ఇబ్బంది పడే పరిస్థితి ఏర్పడుతుంది. కాబట్టి ప్రజల యొక్క ఆస్తులకు రక్షణ కావాలంటే ఈ దస్తావేజు లేఖల వ్యవస్థ ద్వారానే వారి యొక్క రిజిస్ట్రేషన్ కార్యక్రమాలను చేయించి ప్రభుత్వం తద్వారా రైతులకందరూ కూడా మేలించే విధంగా ఆలోచన చేయాలి. కానీ మా దస్తావేజు లేఖ వల్ల ప్రభుత్వానికి ఆదాయం తప్పిస్తే నష్టమేమీ లేదు. ప్రభుత్వం మాకు ఎటువంటి జీతపత్యాలు కూడా ఇవ్వడం లేదు, మొదటి నుంచి కూడా పురాతన నుంచి కూడా. కాబట్టి రైతులు ఇచ్చే లేకపోతే ప్రైవేట్దారులు ఇచ్చే వాళ్ళ యొక్క దీంతోనే మా బతుకులు కూడా జీవనం చేస్తున్నాం, మేము మా కుటుంబాలు పోషించుకుంటున్నాం. కాబట్టి ప్రభుత్వం ఆలోచించి వెంటనే ఈ జీవోను రద్దు చేసి మా యొక్క డాక్యుమెంటరీ యొక్క వ్యవస్థను పునరుద్ధరణ చేసి మళ్ళీ మాకు కొత్తగా మీరు ఉన్నటువంటి మా దస్తావేజులందరికీ కొత్తగా లైసెన్స్ కూడా మంజూరు చేయాలని మేము ప్రభుత్వాన్ని కోరుతున్నాం. ఈరోజు బంగారుపాలెం మండల మేజిస్ట్రేట్ మరియు తహసీల్దార్ అయినటువంటి కబీర్ బాషా గారికి మా యొక్క మెమోరాండంను అందజేసాము. ఆయన మన తహసీల్దార్ గారు కూడా మీ యొక్క ఆవేదనను మేము ప్రభుత్వానికి తెలియజేస్తామని మాకు మంచి స్పందనతో తెలిపినారు. వారికి కూడా మా యొక్క ధన్యవాదాలు కూడా మేము తహసీల్దార్కి తెలుపుకుంటున్నాం. జై హింద్.